మేము నడవలసిన మేము నడవలసిన మార్గాలు మాకు నేర్పించు బాబు. నీకు వందనాలు. మీరే సహాయం చేయండి. నీ కృపలో ప్రభువా ఇదేను దాసు నిలబెట్టుకుని కావాల్సిన వర్తమానం అందించుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలపు సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుడి మాటలను మనము ధ్యానించుకుందాం. ఈరోజు మనకి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మనము కొన్నిసార్లు నడుస్తూ వెళుతున్నప్పుడు మనకి మార్గాలు తెలియదు, ఎలా వెళ్ళాలో మనకి అర్థం కాదు. ఇప్పుడు ఏ ఊరికన్నా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ మార్గము మర్చిపోయి కొన్నిసార్లు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎక్కడ తీసుకెళ్తుందనంటే మనం వెళ్ళవచ్చిన గమ్యం వైపు కాక మరో చోటికి అది మనలను తీసుకుని వెళ్తది. అంటే మనము చేసేది వెళుతున్నది మార్గము మరిచి ప్రయాణం చేస్తున్న సందర్భంలో మనం అనుకునే గమ్యానికి మనము చేరలేం. మనం ఏ గమ్యానికైతే చేరాలనుకుంటున్నామో లేక ఏ ఊరికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్లకుండా మనము ఆ మధ్యలోనే అది వేరే మార్గములోకి మనం ప్రయాణమై వెళ్ళి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అదనంటే మార్గము. మనము ఏ మార్గములో నడవాలి, అసలు మార్గం అంటే ఏమిటి, మనం వేసుకునే మార్గం ఏమిటి అనే విషయాలు మీతో కొన్ని క్లుప్తంగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్నది మార్గాల కొరకు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మాట చూస్తారా? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 24 వచనాన్ని మనం చదివితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 24 వచనం. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి, వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును నంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకుని వానికి ఇశ్రాయేలును అప్పగించిన వాడు యెహోవాయే కదా. రైట్. ఇక్కడ రెండు మాటలు మనకు కనపడుతున్నాయి. మొదటి మాటలో దేవుడు తెలియజేస్తున్నాడు ఏమిటనంటే ఆయన మార్గములో మనము నడవలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే వారు పాపము చేసి ఆయన మార్గములో నడవలేకపోయిరి. వారు పాపము చేసి దేవుని మార్గములో నడవలేకపోయిరి. ఈ రోజు నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, దేవుడు వాక్యము మనతో చెప్తున్న మాట, వారు పాపము చేసి దేవుని మార్గములో నడవలేకపోయిరి. ఈరోజు మనము తెలియవలసిన దేవుడు వాక్యంలోని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మార్గములో మనం నడవలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటనంటే పాపము చేసి దేవుడు వైపు చూడలేకపోతూ ఉన్నాం. పాపము చేసి దేవుడు మార్గములో నడవలేకపోతున్నారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక పాపము వైపు ప్రయాణం అయ్యి ఆయన మార్గములో మనం నడవలేకపోతున్నామనంటే ప్రధానమైన కారణం ఏమిటనంటే మనము పాపానికి అలవాటు పడిపోయాము, కానీ నీతి మార్గమునకు అలవాటు పడలేదు. దేవుడు వాక్యం చెప్తుంది, ఈ రోజు ప్రజలు ఏమయ్యారంటే పాపము అంటే లోకములో దొరికే దాని కొరకు ఆశపడిపోతున్నాం. మనం లోకములో ఏదైతే మనకు దొరుకుతుందో దాని కొరకు మాత్రమే మనం ఆశపడుతున్నాం. ఆశపడి ప్రేమైన దేవుళ్ళరా మనం ఏమవుతున్నామనంటే ఆ మార్గమే బాగుంది, లేక మనం నడుస్తున్నదే బాగుంది. ఆ పాపము లేకుండా నడవాలంటే నీతి మార్గంలో నడవాలి చాలా కష్టం. యేసు ప్రభుని అంగీకరించడము లేక యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే మంచి మార్గమా చెడు మార్గమా? లేక యేసు ప్రభువుని నమ్ముకోవడము ఆ కష్టమా లేక సులువా? యేసు ప్రభుని నమ్ముకోవడము ఎంత కష్టంగా ఉంటుందో
లేక యేసు ప్రభు నమ్ముకోవడం సులువుగా ఉంటదా? యేసు ప్రభుని వెంబడించడం కష్టమా సులువు అంటారా? చెప్పండి. కష్టమేనండి. కష్టమంటారా? మరి అన్ని విడిచిపెట్టాలి కదండి. నమ్మకం సులువుగా యేసు అనుకున్నాను సులువండి, కష్టం అనుకున్న వాళ్ళు కష్టం అయ్యారు. యేసు ప్రభు మార్గంలో నడవాలంటే కష్టం. ఏనమ్మా? అవునండి. యేసు ప్రభు మార్గంలో నడవాలంటే కష్టం అంట. మంచిది. యేసు ప్రభు మార్గంలో నడవాలనంటే కష్టం. కానీ లోకంలో నడవాలంటే కష్టం సులువు. లేదు. ఎందుకనంటే ఇష్టాసారంగా జీవించవచ్చు. చాలా మంది అంటారు అందరూ కూడా మీరు యేసుప్రభు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి. అలాగే మరొక మాట యేసుప్రభు మతంలోకి వెళ్ళిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు మతంలోకి వెళ్ళిపోవడానికే లేకపోతే యేసుప్రభు మార్గంలో నడవాలంటే చాలా కష్టం. చాలా మంది అనుకుంటారు యేసుప్రభు ఆ మార్గంలోకి వెళ్ళిపోరు. వీళ్ళందరూ యేసుప్రభు నమ్మేసుకున్నారు, లేక యేసుప్రభులోకి వెళ్ళిపోతున్నారు. లేక చాలా విమర్శలు మనకి ఇలాంటివి వస్తూ ఉన్నాయి. కానీ మనం వాటిల కొరకు కాదు కానీ యేసు ప్రభు మార్గంలోకి వెళ్ళాలంటే ఒక మనిషి పూర్తిగా తన యొక్క అలవాట్లన్నీ మార్చుకోవాలి. ఒక పాపపు స్వభావంతో ఉన్నట్టు వాడు పాపపు స్వభావం విడిచిపెట్టాలి. ఒక త్రాగుమూర్తిగా ఉన్నట్టు వాడు ఒక త్రాగుమూర్తితనాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యభిచారిగా ఉన్నట్టు వాడు వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి. ఒక దొంగతనముగా ఉన్నట్టు వాడు దొంగతనాన్ని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నాడనంటే ఆడికి సంపూర్ణమైన మార్పు వస్తేనే యేసు ప్రభు మార్గంలో నడుస్తాడు. లేకపోతే యేసు ప్రభు మార్గంలో నడవడండి. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మార్గములో నడవాలనంటే మనలో ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. యేసు ప్రభు మార్గంలో నడవడం అంటే ఆసామసి కాదు. చాలా మంది అనుకుంటారు ఆ యేసు ప్రభు గుడికి వెళ్తున్నారో మారిపోరు. అందరిలో మార్పు ఉండదండి. తెలియజేస్తున్నాను, అందరిలో కూడా మార్పు ఉండదు. అందులో కొందరిలోనే మార్పు ఉంటది. అందరిలో కూడా మార్పు అనేది కలగదు. ఎందుకనంటే ఆయన మార్గంలో నడవడానికి చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే ఆయన మార్గములో నడవాలంటే ఏముంటదటమ్మా? మొదటి మాట మనం చదువు. ఏమన్నాడు ఆయన మార్గము? పాపము చేసేది. ఆయన మార్గంలో నడవడానికి మొదటి మాట మనం చూస్తే పాపము చేసాము. ఈ పాపానికి దేవుడికి కుదరదు. అంటే పాపానికి దేవునికి సెట్ కుదరదు. అవుతుంది. నువ్వు పాపం చేస్తే ఆయనలో నడుస్తానంటే సెట్ అవ్వదు. నీవు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ఆయనలో నడవాలి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులో నడవాలి. చేస్తాను, నేను ప్రభువులో నడుస్తాను, నేను ప్రభువులో ఉంటాను. ప్రభు ఇష్టపడ్డేలాగా నీవు ప్రభువు దగ్గరికి వచ్చావంటే సంపూర్ణముగా మారవలసిందే. ప్రభువు దగ్గరికి వస్తే సంపూర్ణమైన మారు మనసు నీకు రావలసిందే. ప్రభువు దగ్గరికి వస్తే యథార్థమైన మనసు నీకు రావలసిందే. వస్తే ప్రభు నిన్ను ఇష్టపడతాడు. నా ప్రియమైన స్నేహితులారా, గమనించండి. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, ఉంటే ఎచ్చగా నేనుండు, లేకపోతే చల్లగా నువ్వేచ్చని స్థితిలో ఉండొద్దు. నీ వస్తే ప్రభు మార్గంలోకి సంపూర్ణముగా రావాలి. అప్పుడు నీలో మార్పు కలుగుతుంది. అమ్మా, వస్తే నువ్వు ఆ ప్రభువులోకి వస్తే అప్పుడు నీలో మార్పు కలుగుతుంది. అందుకు అంటున్నాడా, ఇప్పుడు నీలో ఏముండాలంటే ఇక ఆయన మార్గములో నడిచిన మనకి ఈ అలవాట్లు. అందుకే ప్రభు అంటాడు, ప్రభువా వారికి తెలియక వారు ఏమన్నా చేస్తే వారిని క్షమించు. తెలిచేస్తే క్షమించమన్నాడు దేవుడు. చాలా మంది అనుకుంటారు దేవుడు క్షమించమన్నాడు కదండి అని పాపాలన్నీ క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడో దేవుడు తెలుసా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలియకుండా చేసిన పాపముల కొరకు, నీకు తెలియకుండా పాపములు చేసి ప్రభువుని అంగీకరించకుండా నువ్వు జీవించి, ఒకవేళ ప్రభువుని అంగీకరించి మరలా నువ్వు జీవిస్తున్న సందర్భం వచ్చినప్పుడు, ప్రభువా నేను తప్పు చేశాను, పాపునయ్యా నన్ను క్షమించమన్నప్పుడు ప్రభు క్షమిస్తాడు. మరలా ఒకవేళ నువ్వు అదే పాపం చేసి ప్రభువా నన్ను క్షమించంటే ప్రభు క్షమించడండి. ఆ పాపాలకి శిక్ష నువ్వే భరించుకోవాలి. తెలియక చేసిన పాపాలకు నువ్వే శిక్ష భరించుకోవాలి. అందుకు ఇక్కడ చెప్తున్న మాట, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలో మనం ప్రవేశింప చేయడానికి ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ రెండో మాట కింద మాట చదువమ్మా. అక్కడ రెండో మాట అంటున్నాడు కదా, ఉపదేశమును
ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. జాగ్రత్తగా వినండి. ఉపదేశమును అంగీకరించాలి. ఏటు ఉపదేశమో? దేవుడు మాటలో దేవుడు వాక్యమును వినాలి. దేవుడు వాక్యాన్ని మనం విన్నప్పుడు, దేవుడు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ ఉపదేశమును అంగీకరించాలి. దేవుడు మాటలు అంగీకరించాలి. ఎక్కడ? హృదయములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ దేవుడు మాటలు మన హృదయములో అంగీకరిస్తామో, దేవుడు మాటలు ఎప్పుడైతే మనం చదువుతామో, దేవుడు వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో, ఈ విన్నట్టి మనము ఆ ఉపదేశమును గ్రహిస్తాం. దేవుడు మాటలను మనం గ్రహించగలుగుతామండి. ఆ దేవుడు మాటలు మనము గ్రహించగలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏం చేస్తదంటే మనలో ఆ యొక్క ఉపదేశము నాటికి ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తుప్పు పట్టిన బోల్ట్ ఉందనుకోండి, అది రావుతున్నదనుకో, ఏం చేస్తారనంటే దాన్ని రావడానికి విక్టర్ బాగురు బాగా తెలుసు. దాన్ని రావడానికి ఏం చేస్తారంటే దానిపైన యాసిడ్ పోయాలి. యాసిడో లేకపోతే నూనె లేకపోతే నీళ్ళో పోసి ఆ బోల్ట్ ను మనము ఇప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం చేస్తుందంటే వెయ్యబడిన యాసిడ్ ఆ బోల్ట్ గుండా తుప్పు తినేస్తూ ఉంటది. తుప్పు తినేసి వెంటనే మనం దాన్ని ఇప్పినప్పుడు వెంటనే ఆ బోల్ట్ ఏం చేస్తుందంటే మరలా తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మనలో పట్టిన తుప్పు కూడా పోద్ది. ఎప్పుడు మనలో తుప్పు పోవాలనంటే, మనలో ఉండే తుప్పు బయటికి పోవాలనంటే మనము దేవుడు ఉపదేశము వినాలి. దేవుడు వాక్యమును వినాలి. దేవుడు మాట వినాలి. ఆ మాటలు బైబిల్ గ్రంథములో ఉండే యథార్థమైన మాటలు అవసరం లేని కాదు. ముసలమ్మ ముచ్చట్లు కాదండి. నలుగురు కూర్చుంటే అవసరం లేని మాటలు మాట్లాడతారు. ఈ మాటలు కాదు మనకు కావాల్సింది. ప్రభు మనతో చెప్పిన మాటలు ఏమిటంటే ఆయన ఉపదేశమును మనం వినాలి. దేవుడు మాట వినాలి. దేవుడు మాట వినక ప్రేమైన దేవుని బిడ్డలారా, పాడైపోయినట్టు వారు ఉన్నారండి. దేవుడు మాటలు చెప్తున్నా వినలేనట్టు వారు ఉన్నారు. ఈరోజు దేవుడు మాటలు పుష్కలముగా మనకు దొరుకుతున్నాయి. దేవుడు మాటలు విస్తారముగా దొరుకుతున్నాయి. నీ వినలేకపోతున్నావు. అందుకు ఆయన ఉపదేశమును మనం వినేటంటి వారిగా ఉండాలి. దేవుడు మాటలు మనం వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి గొప్ప కార్యములు తెలియజేస్తున్నాడు. మొదట మాట చెప్తున్నాడు, వారు పాపము చేసి దేవుడు మార్గములో నడవలేకపోయారు. పాపాన్ని విడిచిపెట్టి దేవుడి మార్గములోకి రావాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన ఉపదేశమును వినాలి. దేవుడు మాటలను మాత్రమే నీవు వినాలి. దేవుడు మాటలు విని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుని దేవుడు వాక్యము వైపు దేవుడు వాక్యం వైపు మన మనసులో కేంద్రీకరించి వాక్యము చదువుతున్నప్పుడు గాని, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు గాని, వాక్యమును వింటున్నప్పుడు గాని మన హృదయాలలోకి దేవుడు మాటలు తీసుకురావాలి. అలాగ మన మాటలు తీసుకుని వస్తే దేవుడు ఏం చేస్తాడు? మన దేవుని బిడ్డలారా, ఎన్న మాటలు చెప్తున్నాడు. వారు ఎప్పుడైతే వారు మాట వినకపోయినందుకు వారికి దేవుడు ఏం కలగజేసాడట? దేవుడు వారిపైనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి అనేకమైన ఇబ్బందులు అక్కడ కలిగినట్లుగా మనం చదువుతున్నాం. మాట వినకపోవడం వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ఇబ్బందులు వారికి కలిగినాయి. దేవుడు మాట వినాలి. ఆయన మార్గంలో నడుస్తున్న నీవు దేవుడు మాట వినాలి. ఆ మాట ప్రకారం మనము జీవించేటువంటి వారుగా ఉంటాం. మరొక మాట నేను చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం అనుకుంటా ఒకసారి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములు అనుకుంటున్నాము. అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములు అక్కడ ఒక చక్కని మాట. నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా. రైట్. ఇక్కడ ప్రేమైన దేని బిడ్డలారా ఏమన్నాడమ్మా? అక్కడ మొదటి మాటగా మనం చూస్తే ఏమని తెలియజేస్తున్నాడు?
ఆయన ఎక్కడ నడవాలంటే ఇప్పుడు మనము మార్గములలో ఏ మార్గం అమ్మా, ఏ మార్గంలో నడవాలని దేవుడు చెప్తున్నాను మనకి. న్యాయ మార్గములో. జాగ్రత్తగా వినాలి. ఏ మార్గంలో నడవమని దేవుడు మనతో చెప్తున్నాడు అంటే నీతి మార్గములో నడవాలి. ఇప్పుడు యేసు ప్రభు మార్గం ఏ మార్గం అమ్మా? నీతి మార్గం అండి. నీతి మార్గం. రైట్. యేసు ప్రభు మార్గం అంటేనే నీతి. యేసు ప్రభు అంటేనే నీతి అండి, ఇంకా రెండోది ఏమీ లేదు. యేసు ప్రభు అంటేనే నీతి, యేసు ప్రభు అంటేనే యథార్థత, యేసు ప్రభు అంటేనే పరిశుద్ధత, యేసు ప్రభు అంటేనే సర్వం. ఇంకా ఏమీ లేదు, ఆయనలో లేనిదేది లేదు, ఆయనలో సర్వం ఉంది. ఇప్పుడు ఏ మార్గం వేసుకోవాలి మనము? నీతి అనే మార్గాన్ని మనం వేసుకోవాలి. ఏ మార్గం చెప్పండి? నీతి అనే మార్గం మనం వేసుకోవాలి. నీతి అనే మార్గం వేసుకోవడానికి మనం ఎంతైతే ప్రయాస పడతామో దానికన్నా ఎక్కువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రయాసపడతారు. దేవుని పిల్లరా, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ సృష్టినంతా తన నోటితో నిర్మింపజేసిన దేవుడు, తన మాటతో నిర్మింపజేసిన దేవుడు, పరలోకములో నుండా దేవాది దేవుడితో నిత్యము కొనియాడబడుతున్న దేవుడు, కోటాన్ని కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు. ఆ ప్రభు వారు పరలోకములో నుండి భూలోకానికి మార్గం వేసుకున్నాడు. పరలోకములో నుండి భూలోకానికి మార్గం వేసుకున్నారండి. ఎందుకు భూలోకానికి మార్గం వేసుకున్నారనంటే ఈ భూలోకములో తన యొక్క ప్రజలమైన మనము, తన స్వరూపములు ఉన్నట్టు మనము, దేవుడు తన స్వరూపములు ఉన్న మనల్ని అందరినీ కూడా విడిపింప చేయడానికి పరలోకములో నుండి భూలోకానికి మార్గం వేసుకున్నాడు. ఆయన వేసుకుని ఈ నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి ఆ పరమును విడిచి భూలోకానికి వస్తూ ఉన్నాడు. పరమును విడిచి భూలోకానికి వచ్చి నశించిపోతున్న ఈ ప్రజలను, మార్గము తప్పి తిరుగుతున్న ప్రజలను, త్రోవ తప్పి తిరుగుతున్న ప్రజలను, ఆ నడవలేని స్థితిలో ఉన్న ప్రజలను ఆయన నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు వేసుకున్న మార్గం ఏమిటనంటే ఆ సులువైన మార్గమా లేక ఇరుకైన మార్గమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకము నుండి భూలోకానికి నీ కొరకు వచ్చారనంటే ఏ మార్గం వేసుకున్నారైనా? సులువైన మార్గం అండి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు చెప్తున్నారు, తండ్రితో వారితో మాట్లాడుతున్నప్పుడు తెలియజేస్తూ ఉన్నారు, ఆయన ఎప్పుడైతే ఈ భూలోకానికి వస్తాడు, నశించిపోతున్న ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి, వారిని రక్షించాలి, ఈ రక్షించాలనే ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలని దేవుడు ఎప్పుడైతే మాట్లాడుకున్న సందర్భంలో ఆయన భూలోకానికి వేసిన మార్గములో, ప్రేమైన దేవుని పిల్లరా, ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైన జరుగుతాయని యేసుప్రభు వారికి తెలుసు. అయినప్పటికీ ఆయన నా ప్రజలను నేను రక్షించాలని పరలోకము నుండి భూలోకానికి మార్గాన్ని వేసుకున్నాడు. ఆయన కన్య గర్భములందు పరిశుద్ధాత్మగా మరి జన్మించి ఆయన వచ్చినప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఆఖరికి ప్రేమైన దేని పిల్లరా ఆయనను కొట్టినట్టు వారున్నారు. యేసు ప్రభు ముఖం పైన ఉమ్మేసినట్టు వారున్నారు. యేసు ప్రభుని కొరడా దెబ్బలతో కొట్టినట్టు వారున్నారు. యేసు ప్రభుని వేలన చేసినట్టు వారున్నారు. యేసు ప్రభుని ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టు వారున్నారు. అయినను ఆయన మార్గము తొలగక ఏ మార్గములో వచ్చాడనంటే ఈ పాపములతో ఉన్న మనలందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి పరలోకము నుండి భూలోకమునకు వచ్చిన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మార్గం వేశారు. అదే పాపముల నుండి విడిపించే మార్గాన్ని ఆయన నీ కొరకు నా కొరకు వేశారండి. అందుకు ఆయన వేసిన మార్గం ఏమిటంటే మన పాపములన్నిటి నుండి కూడా విడిపింప చేయడానికి నీతి మార్గాన్ని మనకి ఆయన అనుగ్రహింపజేశాడు. అందుకే యేసు ప్రభు మార్గములో నడవడం అంటే నీతిగా నడవాలి.
నీతి మార్గం. యేసయ్య మార్గం ఏ మార్గం అంటే నీతి మార్గం అండి. యేసయ్య మార్గం ఏ మార్గం అంటే యథార్థ మార్గం. యేసయ్య మార్గం ఏ మార్గం అంటే పరిశుద్ధమైన మార్గం. యేసయ్య మార్గం ఏ మార్గం అంటే పాపులను క్షమించే మార్గం. యేసయ్య మార్గం ఏ మార్గం అంటే నీతిమంతులుగా తీర్చిదిద్దే మార్గం. అందుకే యేసయ్య మార్గములో ప్రేమైన దేవుని బిడ్డలారా నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత దాగి ఉంది. మరి ఏ మార్గములో లేవండి ఇవి. మరి ఏ మార్గములో లేవు. ఇంకా డీప్ గా చెప్తే ఏ యొక్క భక్తుని దగ్గర కూడా ఈ మార్గాలు లేవు. ఒకే ఒక్కరి దగ్గర ఉన్నాయి. అది యేసు క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇంకెక్కడ ఎతికినా దొరకలేవండి. ఎక్కడ ఎతికినా దొరకదో. నీతి మార్గము ఒకే చోట ఉంది. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గర. అందుకే ఆయన అంటున్నాడు, మనము ఆయన నీతిని అనుసరించాలి. మనం ఆయన నీతి మార్గంలో నడవాలండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్ని నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఈ ఉదయకాలపు సమయంలో 3 మాటలే మీరు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఉదయకాలపు సమయంలో 3 మాటలు మనం నేర్చుకోవాలనుకుంటున్నాను. మొదటి మాటలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తెలియజేస్తున్న మాట. మొదటి మాట ఏమన్నాడండి? మనం ఏ మార్గంలో నడవాలి? విశ్వాసం అనే మార్గంలో నడవాలి. మొదటి మాటలో చెప్పండి, ఏ మార్గం అట? విశ్వాసం అనే మార్గంలో మనం నడవాలి. ఆ ప్రభువైన మార్గంలో నడవాలంటే విశ్వాసము. చీకటిని విడిచిపెట్టాలి. చీకటిని అన్నిటిని విడిచిపెట్టి మనము ఆ ప్రభువైన మార్గములో మనము నడవాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి అనే మార్గములో మనము నడవాలి. నీతి అనే మార్గములో మనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నీతి ఉంది, నిజాయితీ ఉంది, యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ నీతి అనే మార్గములో మనం నడిస్తే ఆయన మనకి ఏది అవసరమో దానిని దయచేస్తారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన వెంబడించిన బిడ్డలుగా మన కొరకు మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ మార్గం ఏమిటనంటే పరలోకమునకు వెళ్ళే మార్గాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ 3 మార్గాలలో మనము నడవాలి. దేవుడు చెప్తున్న మాట, మనము యథార్థమైన మార్గము ఎన్నుకోవాలి, పరిశుద్ధమైన మార్గాన్ని ఎన్నుకోవాలి, నిత్య జీవం అనే మార్గం ఎన్నుకోవాలి. ఈ లోకములో ఎంతకాలం జీవిస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలం అనేక ఎడల దేవుడు కనపరిస్తే 70 లేక 80 సంవత్సరాలు దిక్కు బలములో జీవిస్తాం. లేకపోతే మధ్యలోనే మరణించినట్టు వారుగా ఉన్నాం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు నీతి మార్గం వేసుకో. ఆ దేవుడి యొద్దకు చేరే మార్గాన్ని మనం వేసుకోవాలి. ఆ మార్గము వైపు మనం ప్రయాణమై వెళ్ళాలని ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ అవన్నీ కూడా చెప్పడానికి సమయం సరిపోదు గనక ఈరోజు ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. మన అంశం ఏమిటంటే దేవుడి మార్గం. ఏ మార్గంలో నడవాలంటే దేవుడి మార్గంలో నడవాలి. దేవుడి మార్గంలో నడిస్తే ఏమొస్తుందో దేవుడు మనకు తెలియజేస్తాడు. కాల సమయంలో అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహింపచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన మెడికల్లో దీవించిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవా, సర్వోన్నతుడు తండ్రి నీకు వందనాలు. దీవించండి, వాక్యం వింటున్న వారు దీవించండి, లైవ్ లో చూస్తున్నట్టు వారు దీవించండి. నీవే మార్గము ప్రభు, యథార్థమైన మార్గం వేసుకునేటట్టుగా సహాయం చేసి కృప చూపించమని క్రీస్తు యేసు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు అయ్య గారు, చక్కటి వాక్యం వినిపించిన సంటి బాబాయ్ గారికి వందనాలండి. మనం ఏ మార్గంలో నడవాలో మరి చక్కగా వివరించారు. మొదటిగా విశ్వాసమైన మార్గంలో నడవాలని, రెండవదేమో నీతి అనే మార్గంలో నడవాలని, మూడవదేమో పరలోకం అనే మార్గంలో నడవాలని చక్కగా మరి మనం ఏ మార్గాల్లో నడవాలో చక్కగా వివరించిన సంటి బాబాయ్ గారికి వందనాలండి. వందనాలు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అయ్య గారు.
ఓకే. ప్రార్థన మంచిది. అవసరం చెప్పండి. అదే జేబీ గారికి కొంచెం బలహీనంగా ఉందండి. జేబీ బ్రదర్ గారు ఆ, మాట్లాడలేకపోతున్నారు. ఆయన కోసం ప్రార్థనలు పెట్టండి అయ్యగారు. మంచిది. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడు తండ్రి, నీకు వందనాలు. నేమైంది ప్రభావ ప్రార్థన వస్తుంది పూర్ణ ప్రతి ఒక్కరు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పండితులు ఆయన మా ప్రియులు జేపీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనుకుంటే ఇక బలహీనతలు ప్రభావ ఏసునామంలో విడుదల కలిగించండి. మీరే ప్రభావ మీ చిత్త ప్రకారం ప్రభావ అయా తండ్రి మీరు కార్యములు జరిగించండి. ప్రభావ మీరే గొప్ప మేలులు జరిగించండి. సహాయం చేయండి. దీవెన కాపుదల కృప మీరు అనుగ్రహించండి. మీరు సహాయం చేయండి. మేలు చేయండి. ప్రభువా, మీరే గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఆ ప్రవీణం బలహీన వారందరికీ ఆరోగ్యం దయచేయండి. శక్తిని దయచేయండి. కృప దయచేయండి. తోడుగా నీడగా ఆదరణగుండి ఏ కృప కాపుదల కనికరము దయ అందరిపై అనుగ్రహింపజేసి సహాయం చేయండి. యేసు క్రీస్తు పేరట ప్రతి మిత్రులు బ్రతిమాలి అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 పవిత్ర రక్తమే యేసునామమున సంపూర్ణ విజయం ఉపాధికి కలుగుతాక. మన తండ్రి యొక్క ప్రేమ కుమారి కాగి పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మనకును మన కుటుంబాలకు మన పనులు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మామీ వర్షింపచేయుమిస్తా ఆశాతున్నాను నీ సత్యవాదతము ఏ మాహిమేత కుమారించుము దేవా కమ్మార ప్రేమ వర్షం కుమారించుము దేవా. God bless you all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.